హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట. సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అదే బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో ఇంక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది ఎలా వండుకోవాలి, ఎలా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేసేయండి. చూసి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. ఓకేనా? ఇక మనం అయితే ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫుల్ వీడియో చూసేసుకుందాం. బెండకాయ పులుసుకి బెండకాయ కోడిగుడ్డు పులుసుకి ఏమేం కావాలో అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చక్కగా వండేసుకుందాం, తినేసేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. మన బెండకాయ కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. బెండకాయ కోడిగుడ్లు, బెండకాయలు పావు కిలో తీసుకున్నానండి. పావు కిలో తీసుకొని నేను ఇదిగోండి ఇలా ఈ సైజు ఇలా కట్ చేసుకున్నాను. బెండకాయ పులుసుకి ఎప్పుడు ఇలా కట్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది అనమాట. ముద్దకి చక్కగా బెండకాయ ఈ ముక్కంతా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. నేను 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని కట్ చేసుకున్నాను. ఇట్లా పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. టమాటాలు ఒక 2 తీసుకున్నానండి. అలాగే మన కొత్తిమీర కంపల్సరీగా మన కర్రీస్లో కొత్తిమీర లేనిది అసలు నేను కర్రీ ఉండటానికి ఇష్టపడిన అనమాట. సో కొత్తిమీర, అలాగే బెండకాయ పులుసుకి మెయిన్ కరివేపాకు అనమాట. ఇవ్వండి మనం ఈరోజు చేసుకోబోయే బెండకాయ కోడిగుడ్డు పులుసుకి చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ నచ్చే కర్రీ అనమాట ఇది. ఇక నేను ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపించేస్తాను. ఓకేనా? స్టవ్ అయితే వెలిగించేసేసి మనం కర్రీ రెడీ చేసుకునే బాండీ అయితే పెట్టేశాను. మనం పులుసు కాబట్టి ఆయిల్ చూసి వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఆయిల్ వేడెక్కిందనమాట. ఇదిగోండి కొంచెం ఒక చిటికెడు ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, అలాగే జీలకర్ర కూడా వేసుకుందామండి. మీకు కావాలి అనుకుంటే మీరు ఈ దీంట్లోకి పోపు వేసుకోవచ్చు. మన పోపు దినుసులు అవి వేసుకోవచ్చు అండి. నేనైతే ఏమి వేయట్లేదు అనమాట. కొంచెం ఆవాలు వేసాను, కొంచెం మెంతులు వేసాను, అలాగే కొంచెం మన జీలకర్ర వేసాను. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసేద్దాం. కోడిగుడ్డును వేపకూడదండి, ఇది పులుసు కాబట్టి మనం వేసేది కోడిగుడ్లు వేపకూడదు అనమాట. వెంటనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. చాలా తృప్తిగా భోజనం చేస్తారనమాట. అలా ఉంటుంది. కలుపుకుందామండి ఇప్పుడు. ఇది వేగనిద్దాం. కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం బెండకాయలు వేసేసుకుందామండి. వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి చక్కగా. చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఉప్పు అండి, కల్లుప్పు వేసుకుందామండి. పులుసు కల్లా కల్లుప్పు వాడితేనే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేసేసుకుందాము. చక్కగా కలిపేసేసుకుందాము. ఇవి మగ్గుతూ ఉంటాయి. మూత పెట్టేసేసేద్దామండి. అంటే ఒడిగిలుగా పెడదాం కొంచెం మూతని. ఓకేనా? ఇంకా మనం వేసుకోవాల్సిన ఏంటంటే టమాటాలు, కోడిగుడ్లు, కొత్తిమీర మిగిలినాయి అనమాట. మెయిన్ ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసుకి ఇదిగోండి చింతపండు అండి. ఇది నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇది మనం చక్కగా గుజ్జు తీసేసుకొని ఉంచేసుకుందామండి. ఆ బెండకాయ ముక్కలు మగ్గే లోపులు చక్కగా మీకు కొంచెం పులుపు ఎక్కువ తింటామండి మేము అనుకుంటే కనుక మీరు ఇంకొక కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇదే అనమాట మెయిన్ మన కర్రీకి టేస్ట్ అనమాట. ఇది మనం టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. లేదండి పర్లేదు మేము తింటాము, బెండకాయ పులుసు అంటేనే పులుపు కదా బాగుంటుంది చాలా చక్కగా అని అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంక టమాటా అన్న వేసుకోవచ్చు అండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను.
నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇది ఇలా చక్కగా గుజ్జు మనం పిసికేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు పులుసు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఒక్కసారి కర్రీ కూడా కలిపేసేసుకుందామండి. మగ్గనిద్దాం ఇంకా చక్కగా. చూసుకుందామండి ఒకసారి. బెండకాయలు ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకేనా, టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి, కలుపుకుందాము. బెండకాయ పులుసేగా అని చెప్పేసి ఈజీగా తీసుకోవద్దండి. ఈ బెండకాయ పులుసు మీదకి మజ్జిగ చారు ఉంటే ఇంకా బాగుంటుందండి. కలిపేసేసుకొని మనం ఇట్లా బెండకాయ ముక్కలన్నీ టమాటా ముక్కలన్నిటిని కూడా ఇట్లా సెట్ చేసేసేసుకొని మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసేసుకుందాము. టమాటా ముక్కలు మగ్గినయో చూసుకుందామండి. వావ్, చక్కగా మగ్గిపోయినాయండి టమాటా ముక్కలు కూడా. బెండకాయలు కూడా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము. కారం వేసుకుందామండి. మీకు ఎంతైతే మీరు తినగలుగుతారో అంత కారం వేసుకోండి చూసి. ఓకేనా, వేసుకున్న వెంటనే మనం ముందే తీసి పెట్టుకున్న గుజ్జండి ఇది వేసేసుకుందాం. ఓకేనా, కలుపుకుందామండి ఒకసారి. మీకు ఎంతైతే అంటే ఎంత గ్రేవీ ఎంత పులుసు కావాలి అనుకుంటే మీరు చింతపండు గుజ్జు పోసేసుకున్న తర్వాత వాటర్ చూసి వేసుకోండి. మీకు ఎంతైతే మన పులుసు కావాలో ఆ విధంగా మీరు పోసుకోండి అనమాట. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం గుడ్లకు ఘాట్లు పెట్టుకుందామండి. మనకి ఎంత కావాలో అంత పులుసు అయితే మనం వేసేసుకున్నాం అనమాట అండి. చక్కగా వేసేసుకున్నాం కదా, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బెండకాయ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అసలు తృప్తిగా భోజనం చేసేస్తారండి, అదనమాట. ఇప్పుడు మనం ఇలాంటి ఫోర్క్ ఒకటి తీసుకొని ఇలా గుడ్లన్నిటికీ కూడా మీరు ఇలా చక్కగా వాటికి ఇచ్చేసేసేసేయండి. ఇట్లా మనం ఘాట్లు పెట్టుకుంటే ఆ పులుసు అంతా కోడిగుడ్లోకి దిగిద్ది అనమాట. ఓకేనా, అన్నీ ఇంతే అండి. ఇక అన్నీ ఇలాగే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా ఒక్కొక్కటి ఈ పులుసులోకి వేసేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకుందాము. మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఓకేనా, ఒక్కసారి కలిపేసేసుకుందామండి. చాలా చాలా ఈజీ అండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసే కర్రీ అనమాట ఇది. తొందరగా అయిపోయే కర్రీ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఉడికిన తర్వాత మనకి ఎంత పులుసు అయితే కావాలో అంత మనం చూసుకొని ఆఫ్ చేసేసుకుందామండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఉడకనిద్దాము. బాగా ఉడకాలన్నమాట. ఆ గ్రేవీ అంతా కొంచెం మనకు చిక్కదనం రావాలన్నమాట. చిక్కదనం వచ్చే వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి కర్రీ అనేది. ఓకేనా, ఇదిగోండి ఇలా ఉంది కదా, మనకి చిక్కగా రావాలి గ్రేవీ అనేది, పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తే మనం అన్నం రైస్లో వేసుకొని కలుపుకొని తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలియాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం ఉడకనిద్దామండి. చక్కగా మూత పెట్టేసేసుకుందాము. చూసారండి, అలా ఉడకాలండి బాగా. అలా ఉడికితేనే మనకి పులుసు అనేది చిక్కదనం వస్తుంది. ఆ గ్రేవీ ఆ పులుసు అంతా కోడిగుడ్డులోకి దిగుతుంది, మనకి కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, చాలా బాగుందండి. అసలు వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు పచ్చెనగపప్పు అలాగే మన మినప్పప్పు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, ఇంతవరకు వేసేదానిలే కానీ ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు ఇష్టపడతలేదు అనమాట.
అందుకని వేయట్లేదండి నేను. ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అయితే వేసాను అంతే. మీకు మాకు బెండకాయ పులుసులోకి అవి వేస్తేనే బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది అని అనుకుంటే మీరు వేసుకోవచ్చు, చక్కగా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టపడతలేదు కాబట్టి నేనైతే వేయట్లేదు అనమాట. ఇక మన పని ఇక దీన్ని కదపడం లేదు, ఇది ఉడకడమే అనమాట. ఉడికి మనకి చక్కగా పులుసు అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఇక మనం చక్కగా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాం, ఓకేనా. చికెన్ పచ్చడి ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉందండి ఫుల్ వీడియో. కావాలనుకుంటే కనుక కంపల్సరీగా వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా అది చూస్తాం బాగా జరిగిందనమాట. వ్యూస్ కూడా బాగా వచ్చినాయి దానికి, చాలా హ్యాపీ నాకు. సో చూడని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా చూడండి, కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి, ఆర్డర్ చేసుకోండి అండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ఉడకనిద్దామండి చక్కగా. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. వావ్, ఎక్సలెంట్ అండి. చూసారా, ఇందాకడ మీద ఇప్పుడు ఇంకొంచెం చిక్కబడింది అనమాట మన పులుసు. ఈ ఎడ్జిల వరకు ఉంది కదా, ఇది కనపడుతుందండి మీకు, ఆ ఎడ్జిల వరకు ఉందన్నమాట. వాటర్ అనేది ఉడుకుతుందనమాట. ఇప్పుడు చూసారా ఉడికి, ఎదిగండి. మనం ఇంకొంచెం సేపు ఉడకనిద్దామండి. ఇంకొంచెం మనకి కొంచెం పులుసు అనేది ఇంకొంచెం థిక్నెస్ వస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. పొరపాటును కూడా ఎవరు బెండకాయ పులుసేగా అని చెప్పేసి ఈజీగా తీసుకోవద్దు. అసలు బెండకాయలే చాలా మంచిది ఆరోగ్యానికి. బెండకాయలో చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట. బెండకాయ పులుసు అని, కోడిగుడ్డు బెండకాయ పులుసు అని, అలాగే బెండకాయ వేపుడని, పల్లీలు వేసుకొని వేపుడు చేసుకోవచ్చు, పకోడీ వేసుకోవచ్చు, చాలా రకాలుగా అండి. భేండి ఫ్రై చేసుకోవచ్చు అండి, బెండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసుకొని, చాలా బాగుంటుంది. సో బెండకాయని ఈజీగా తీసేసేవద్దు, ఇది చాలా మంచి రెసిపీ అనమాట. తప్పకుండా మీరు తెలిసిన వాళ్ళైతే ఇంకా ఏమన్నా వేసుకోవచ్చేమో కమెంట్ చేయండి. దీంట్లో కొంచెం మనం బెల్లం ముక్క వేసుకుందామండి, ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడే కాదు, దించే ముందు అంత చిన్న ముక్క వేసుకుందాము, ఇంకా అద్దరిపోతుంది టేస్ట్ అయితే. కంపల్సరీగా ట్రై చేసిన వాళ్ళైతే ఇంకా ఏమన్నా బెటర్గా ఇంకా ఏమన్నా చేయొచ్చు అనేది కమెంట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా చేయండి, చాలా చాలా బాగుంటుంది అసలు. సో ఇంకా మనం కొంచెం బెల్లం లేకపోయింది అనుకోండి, షుగర్ అన్నా వేసుకోవచ్చు, ఒక చిన్న స్పూన్, ఓకేనా. ఇప్పుడు మనం బెల్లం ఉందేమో చూస్తాను నేను ఫస్ట్. బెల్లం ఉంది అంటే కనుక బెల్లం వేస్తాను, లేదు అంటే కనుక మన ఇంట్లో బెల్లం నిండుకుందండి. సో ఇగో అందుకని నేను కొంచెం పంచదార షుగర్ వేస్తున్నాను. అలా వేసుకొని ఇంకొంచెం వేద్దామండి. తీగా పుల్లగా అసలు కోడిగుడ్డు ముక్క తీసుకొని తింటా ఉంటే ఉంటుందండి. నాకు అసలు అయితే నోట్లో లాలాజలం ఊరిపోతుంది అనమాట. చాలా, అది చూసారా మనకి ఎంత థిక్నెస్ వచ్చిందో. పులుసు అనేది ఇంత థిక్నెస్గా రావాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా రైస్లో కలుస్తుంది అనమాట, ఓకేనా. సేమ్ ఇంతేనండి, ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. కొంతమంది అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటారు, కానీ మనకు ఒరిజినల్ టేస్ట్ అయితే ఇదేనండి, కంపల్సరీగా ఇదే అనమాట. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు, బట్ మన బెండకాయ పులుసు ఒరిజినల్ టేస్ట్ అయితే ఇదే. అది నాకైతే అసలు నోరు ఊరిపోతుందండి. ఒక్కసారి మనం సాల్ట్ కూడా చూసేసుకుందాము, ఓకేనా. సాల్ట్ కూడా చూసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము, ఓకే అండి. అద్దరిపోయిందండి టేస్ట్ కూడా, నిజంగా చెప్తున్నానండి, ప్రామిస్గా చెప్తున్నాను. మీరు ఇలాగే ట్రై చేసి వేడి అన్నంలో, అన్నం వేడిగా ఉండాలి, కర్రీ వేడిగా ఉండాలి. అసలు పులుసు వేసుకొని కోడిగుడ్డు వేసుకొని చక్కగా కోడిగుడ్డులోంచి ఒక ముక్క తుంచుకొని, కోడిగుడ్డు ముక్క, బెండకాయ ముక్క, వేడి రైస్, అస్సలు తినండి. గంగ గారు మీరు చెప్పింది నిజమేనండి అని చెప్పేసి అంటారు. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా చాలా బాగుందండి. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇక మనం ఇంకా ఈ రకంగా ఉండాలండి పులుసు అనేది, మనకి చక్కగా అన్నం కలిసిది అనమాట. మనం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందాం. కొత్తిమీర లేదా నేను కర్రీ ఉండలేనండి. అలా కొత్తిమీర వేసేసుకుందాము. పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉంటే, నేను ముందే వేస్తాను. ఇక మనం స్టవ్ అయితే కట్టేసేద్దామండి. మన కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టొంటడాయ్, చూసారా మన కోడిగుడ్డు
ఎక్సలెంట్ అండి. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అంటారు కదా, అదనమాట. ఓకే అండి, ఇక మనం స్టవ్ ఆపేసేసుకుందాము. బెండకాయ పులుసు రెడీ అండి. చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సెలవు, అందరికీ బాయ్ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించలాగిన మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను కంపల్సరీగా ప్రేయర్ అయితే చేస్తానండి. మనకి డిసెంబర్ 1 నుంచి మనకి స్తుతి ఆరాధనలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీ అందరి కోసం ప్రత్యేకంగా నేను కంపల్సరీగా మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీస్ అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. మీకు ఇంకా ఏమన్నా అంటే డౌట్స్ కానీ లేకపోతే నాతో మాట్లాడాలని అనుకున్నా కానీ సరే నాకు కమెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? ఇకైతే ఉంటానండి. అందరికీ బాయ్ బాయ్ అండి. అందరికీ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.